హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనం ఇంతకుముందు ఒక వీడియో అనేది చేయడం జరిగింది అంగన్వాడీ గురించి. వాటికంటూ కొన్ని కామెంట్స్ అనేది రావడం జరిగింది. ఈ డౌట్స్ అన్నిటికి నేననేది కొంతమందికి కామెంట్స్‌కి రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే మనం బిజీగా ఉంటాం. చాలా చాలా వీడియోస్ అనేది డైలీ అప్‌లోడ్ చేస్తాం కాబట్టి వీటికి రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ అయినా గానీ, ఇప్పుడనేది నేను ఆ డౌట్స్‌కి మీకు ఆ క్లారిటీ ఇవ్వడానికైతే ఈ వీడియో చేయడం అయితే మీకొచ్చిన డౌట్స్ కొన్ని ఇంపార్టెంట్ వరకు తీసుకొని, కొన్ని ఎక్కువ కామెంట్‌లు వచ్చిన వరకు తీసుకొని నేననేది ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంగన్వాడీ జాబ్ ఎక్కడైనా అప్లై చేయొచ్చు అనేసి కొంతమంది పెట్టారు. నెక్స్ట్ సర్టిఫికేట్స్ లో ఒక పేరు అంటే మాకు మ్యారేజ్ అయిపోయింది, మా సర్టిఫికేట్స్ లో వేరే పేరు ఉంది, వాళ్ళు ఎలా అప్లై చేయాలనేసి కూడా చెప్తున్నారు. అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, మళ్ళీ వయసు ఏమైనా పెంచుతారా అనే దాని గురించి కూడా ఉంది. దీనికి ఎగ్జామ్ ఉంటుందని చాలా మంది వాళ్ళు అడిగారు. నెక్స్ట్ పక్క గ్రామం, పక్క మండలం, జిల్లాలో, పక్క విలేజ్ లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చా అనేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. నెక్స్ట్ అమ్మగారింటి కాడ అప్లై చేయాలా లేదా అత్తగారింటి దగ్గర అప్లై చేయాలా? మాకు అనేది పేర్లు వేరు వేరు ఉన్నాయి. మేము ఆధార్ కార్డు లో మా పేర్లు అనేది చేంజ్ చేసుకోలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంది. మేము ఎలా అప్లై చేసుకోవాలి అనేసి చాలా కామెంట్స్ పెట్టుతున్నారు. అలాగే కొంతమంది ఇన్నర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ పేర్లు పెట్టాలి అనే దాని గురించి కూడా టెన్షన్ పడుతున్నారు. అవన్నిటికీ నేను అనేది క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అంటూ మీకు ఎక్కడ స్కిప్ చేయకపోతే మాత్రం ఈ వీడియోలో మీకు 100% కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇందులో మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నా కానీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అంగన్వాడీ ఫామ్ అండి. ఇది అనేది ఇంకా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయలేదు. ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ వస్తే మాత్రం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినట్టు. ఇంతవరకు రెడ్ కలర్ మార్కులు ఉంది. మహిళా దినోత్సవం రోజు 8వ తారీఖు ఓపెన్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు అయితే రిలీజ్ కాలేదు. మరి వీళ్ళు ఏ టైంలో పెడతారో తెలియదు కాబట్టి మీరు అనేది కొన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీగా ఉంచుకోండి. వీళ్ళు ఆన్లైన్ పెట్టిన వితిన్ 15 days లో క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. దానివల్ల మీకు ఇబ్బంది కాకుండా ముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఓకే, ఈ ఆన్లైన్ ఫామ్ వచ్చేసి ఇది పాత ఫామ్ ఏ విధంగా ఉంటుందని చెప్తా. ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతుంటే మీరు తల్లిగారింటి దగ్గరనే మీ రెసిడెన్సీ సర్టిఫికేట్ నేమ్ ఉందనుకో అదే పెట్టండి. లేకపోతే మీరు భర్త వాళ్ళ దగ్గర అప్లై చేయాలంటే అప్లై కాదు. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానైతేనే మీ సేవలు అప్లై చేస్తారు. లేదా మీరు వేరే తిరిగి అప్లై చేస్తే మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తల్లిగారింటి దగ్గరనే అప్లై చేయండి. తల్లిగారింటి దగ్గర ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ అప్లై చేసుకోండి. మీరు భర్త వాళ్ళ ఇంటి దగ్గరికి మార్చుకోవాలనుకుంటే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి ఆధార్ కార్డులో అనేది మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా చూసుకోండి. లేదా మీరు భర్త వాళ్ళ ఇంటి దగ్గరనే నేను అప్లై చేసుకుంటాను, నాకు మళ్ళీ మా తల్లిగారింటి దగ్గర పోవడానికి ఇబ్బంది అవుతుంది, మాకు జాబ్ వచ్చినాక ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అడగడం జరుగుతుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా పెట్టినా అయిపోతుంది. కానీ బట్ మన సర్టిఫికేట్స్లో ఒక నేము, నెక్స్ట్ ఆధార్ కార్డులో ఒక నేము, ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ఒకటి పెడితే అది కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అనేది కూడా మీకు ప్రాసెస్ పోదు ముందుకి. ఈ విధంగా కూడా మీరు ఒకటి చూసుకోండి. మీరైతే ఆధార్ కార్డు ఎక్కడ ఉందో అక్కడనే అప్లై చేసుకోండి. మీ ఆధార్ కార్డు బేస్ ఆధార్ ప్రకారమే మీరు అదే ఊళ్ళో అప్లై చేసుకోండి. అదే ఊళ్ళో అదే మండలంలోనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వేరే ఊళ్ళో వేరే డిస్ట్రిక్ట్ లో మీరు అప్లై చేయడానికి ఛాన్స్ ఉండదు. అది కూడా ఒకటి చూసుకోండి. ఇక్కడ వీళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ అయితే మనకి ఇక్కడ ఎవరన్నా భర్త చనిపోయిన వాళ్ళు, నెక్స్ట్ భర్తని ఇచ్చిపెట్టిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లై చేయాలని చెప్తున్నారు. అది కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇస్తారు. ఒంటరి మహిళలు కానీ నెక్స్ట్ వేరే మ్యారేజ్ డైవర్స్ అయినా కానీ ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. నెక్స్ట్ మీకు ఏమైనా డిసబిలిటీ ఉంటే మాత్రం, వికలాంగులుగా ఏదన్నా ఉంటే మాత్రం అది కూడా మీరు ఇక్కడ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా కూడా మీరు అనేది అప్లై చేసుకోవచ్చు, కానీ కొంచెం రిస్క్ ఉంటుంది. దాని ద్వారా కూడా చూసుకోండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. క్యాస్ట్ కూడా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగానే అప్లై చేసుకోండి. లేదా మీరు ఆధార్ కార్డు అయితే ముందర చేంజ్ చేసుకోండి. వీళ్ళు ప్రతిదీ కూడా ఆధార్ బేసే చూస్తారు. ఇక్కడ కూడా ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నేమ్ అడుగుతుంది, ప్రతిదీ కూడా ఉంటుంది. కాబట్టి మీరు అనేది 1-2 సార్లు ఆలోచించుకొని అయితే అప్లై చేయండి. వీళ్ళు ఏ విధంగా మనకు నోటిఫికేషన్ పెట్టినా కానీ మనం అయితే వీడియో చేయడం జరుగుతుంది. మనం ఎమ్మడ కంప్లీట్గా ఆన్లైన్లో మీ మొబైల్ నుంచే మీరే ఏ విధంగా అప్లై చేయాలనేసి కూడా నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అనేది మీరు ఫాలో. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది పెంచుతారా అనేసి కూడా అంటున్నారు. ఏజ్ లిమిట్ అనేది ప్రస్తుతానికి వీళ్ళు ఆన్లైన్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడే తెలుస్తుంది. వీళ్ళు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ కూడా. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుందా అనేసి కూడా అడుగుతున్నారు. ఎగ్జామ్ అయితే ఉండదండి. వీళ్ళు మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకుంటారు. మీకు ఏజ్ లిమిట్ దాన్ని బట్టి కూడా ఉండదు. ఓన్లీ మీ పర్సంటేజ్ బట్టే అనేది కూడా మార్కుల ఆధారంగా ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు అనేది తీసుకుంటారు. ఆ మండలంలో కూడా చాలా మందికి ఎక్కువ ఉన్నది అనుకో, మీరు ఈక్వల్గా వచ్చారనుకో వాళ్ళకంటూ చిన్న ఇంటర్వ్యూ పెట్టి ఆ విధంగానే చేస్తారు. లేదా వాళ్ళకి మెరిట్ లిస్ట్ వచ్చిన ఆధారంగా బేస్ మీద ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళనైనా తీసుకోవడం అయితే చాయిస్ ఉంటుంది. మీరు అనేది ఆధార్ కార్డు, నెక్స్ట్
క్యాస్ట్, ఇన్‌కమ్ ఇల్లు అయితే ఇన్‌కమ్ అడగలేదు గానీ, మనకి ఆన్‌లైన్ అప్డేట్ చేస్తే మాత్రం ఇన్‌కమ్ అడుగుతుంది. ఎందుకైనా మంచిది మీరైతే చేసుకోండి. రూ. 50 పోయేది ఏముండదు. రెసిడెన్సీ సర్టిఫికేట్, 10థ్ మెమో, నెక్స్ట్ మీరేమన్నా ఒంటరి మహిళలైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్, లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మ్యారేజ్ సర్టిఫికేట్, మీరేమైనా డిసేబిలిటీ ఉంటే డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇవనేది రెడీ చేసుకొని పెట్టుకోండి. మనం అనేది ఆన్‌లైన్‌లో ఏ విధంగా పెట్టినా గానీ నేనైతే వీడియో చేస్తాను. మీ మొబైల్ నుంచి మీరే అప్లై చేసుకునే విధంగా అయితే చేయడం అయితే జరుగుతుంది. థాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో గనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికనేది రిప్లై ఇవ్వడం జరుగుతుంది. లేదా వీడియో రూపంలో ఇలా చేయడం జరుగుతుంది.